ఢిల్లీ టూర్ అంటే చాలు కేబినెట్ విస్తరణ గురించే వార్తలు గుప్పమంటాయి. ఇప్పుడు కూడా రేవంత్ హస్తినా టూర్లో బిజీగా ఉన్నారు. దీంతో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుంది. ఈ రెండేళ్లలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కేబినెట్ రీషఫిల్ జరగబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ లో 2 ఖాళీలు ఉన్నాయి. వీటికి తోడు పనితీరు సరిగ్గా లేని మరో 3 లేదా 4 కూడా మార్చబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీనిపైనే రేవంత్ హస్తినాలో కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి కొత్తగా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి? ఉన్న మంత్రి పదవులు ఎవరివి ఓడతాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన వెనుక కీలక రాజకీయ అంశాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని కీలక శాఖలతో పాటు మంత్రివర్గంలో ఇంకా భర్తీ చేయాల్సిన స్థానాలు కూడా ఉన్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. అదే సమయంలో ఆశావాకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ 2 అంశాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ మంచి ఫలితాలు నమోదు చేసింది. ఈ పరిణామాలు రేవంత్ నాయకత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచినట్టు భావిస్తున్నారు. ఈ అనుకూల వాతావరణంలోనే హైకమాండ్ ఒప్పించి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న యత్నంలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇటీవల కేబినెట్లో మార్పులు చేర్పులపై సంకేతాలు ఇచ్చారు. ఏమైనా జరగచ్చు అన్న తరహాలో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యింది. ఇక 3 ఏళ్ల పాలన మిగిలి ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటికే 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు అజరుద్దీన్ని కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 2 ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పనితీరు ఆధారంగా కనీసం 3 లేదా 4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. ఈ అంశాలపై సీరియస్ గా చర్చించేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నప్పటికీ ఇప్పుడే విస్తరణ చేపడితే వచ్చే 2 ఏళ్ల పాటు గట్టి పనితీరు చూపించే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నారని సమాచారం. చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా ఉండటంతో మిగిలిన ఈ 2 ఏళ్లను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అలాగే ఆశావాహులను ఎక్కువ కాలం నిరీక్షణలో ఉంచడం పార్టీకి మంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపై మరింత సానుకూలత పెంచేందుకు అవసరమైన వారిని మంత్రివర్గంలోకి తీసుకుని పనితీరు సరిగా లేని వారిని పక్కన పెట్టాలన్న ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన నాయకులకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పులో మార్పులు చేయాలని యోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చేపట్టే ఈ మంత్రివర్గ విస్తరణను ఎన్నికల కేబినెట్గా రూపొందించుకోవాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రతిపాదనలకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతవరకు ఆమోదం ఇస్తుందన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణలు, మార్పులు చేర్పులు సాధారణంగా పెద్ద ఎక్సర్సైజ్ గానే జరుగుతుంటాయి. దీంతో అవకాశం దక్కని నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిజంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న దానిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.